నమస్కారం. ముందుగా రేపు మార్చి 14వ తారీఖున జనసేన పార్టీ ఆవిర్భవించి 12 వసంతాలు పూర్తి చేసుకుని ఆ సందర్భంగా ఒక మంచి సభను ఏర్పాటు చేయాలని పార్టీ అధ్యక్షుల వారి నిర్ణయం మేరకు ఆయన గెలిచినటువంటి నియోజకవర్గంలోనే పిఠాపురంలో భారీ ఎత్తున ఆవిర్భావ సభని ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏదైతే జనసేన పార్టీ ఒక ఆశయం కోసం ఈ రాష్ట్రంలో ఆవిర్భవించిందో ఆ దిశగానే ఆయన 25 సంవత్సరాల ప్రస్థానం పెట్టుకున్న ఆ దిశలో 10 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావటం, ఆ మార్పు ప్రజలకు మంచి జరిగే విధంగా ముందుకెళ్తున్న తరుణంలో జరుగుతున్నటువంటి సభకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హాజరవ్వాలని చెప్పేసి అందరినీ కూడా కోరుకుంటూ, ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వంలో పూర్తిస్థాయి బడ్జెట్ని ఏర్పాటు చేసుకుని దాదాపు 3.22 లక్షల కోట్లతో ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టుకుని గతంలో జరిగినటువంటి విధ్వంసాలన్నింటినీ కూడా అధిగమిస్తూ ఒక మంచి నిర్మాణాత్మక దిశగా ముందుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో కూటమిలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రజల ఆలోచన కానీ ఒక మంచి జరుగుతుంది ఈ రాష్ట్రంలో అని ప్రజలు అనుకుంటున్న తరుణం. అలానే ప్రజలకు మంచి చేయాలి, పెద్ద మ్యాండేట్ ఇచ్చారని చెప్పేసి నాయకులందరూ కూడా ఆలోచన చేస్తూ దానికి ఏ రకంగా అడుగులు కావాలో ఆ రకంగా అడుగులేస్తూ వెళుతున్నటువంటి తరుణంలో పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పారు, నాయకులందరూ కూడా గత తాలూకు వారసత్వాన్ని, గత తాలూకు వాసనల్ని వదిలిపెట్టేసేసి మీరందరూ కూడా ప్రజల కోసం పనిచేయండి, మీకు అండగా మేముంటాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. కానీ చూస్తున్నాం గత కొన్ని రోజుల నుంచి కొన్ని శాఖల్లో అధికారుల యొక్క నిర్లక్ష్యం కానీ తప్పిదాల వల్ల కానీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా మీడియాలో చూస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా ఫైబర్ నెట్, ఆ ఫైబర్ నెట్లో ఆ రోజున గవర్నమెంట్లో ఒక మంచి ఆలోచనతో, ఒక సదుద్దేశంతో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనే ఒక కార్పొరేషన్ని ఏర్పాటు చేసి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలందరికీ కూడా మంచిగా ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలి. దాని ద్వారా ఉన్నటువంటి చదువుకునేటటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళకి కావలసినవన్నీ కూడా డౌన్లోడ్ చేసుకుని కానీ చూసుకుని కానీ వాళ్ళ విద్యా అవకాశాలు మెరుగుపరుచుకుంటారని కానీ అలా మొత్తం ఆల్ ఇన్ వన్ ఒక ప్యాకేజ్ కింద పెట్టి ఫోన్ దగ్గర నుంచి టీవీ కనెక్షన్ దగ్గర నుంచి ఇంటర్నెట్ వరకు కూడా ఒక మంచి చేయాలి అనే ఒక ఆలోచనతో ఏర్పడినటువంటి కార్పొరేషన్ అది. మరి ఏమైందో ఏమో గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల అది అప్పులకు వెళ్ళిపోయింది. 2000
2014లో అది స్టార్ట్ చేసినప్పుడు 119 మంది అవుట్సోర్సింగు, 12 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో మొదలైనటువంటిది. దాని తర్వాత అది నిర్వహణ కోసం టెరాసాఫ్ట్కి ఇస్తే వాళ్ళు కొంతమందిని అపాయింట్ చేసుకుని దాదాపు 400-500 దాకా అపాయింట్ చేసుకుని చేసినటువంటి ఈ సంస్థ 2019లో గవర్నమెంట్ మారిన తర్వాత ఆ 119 నుంచి 617కి, అలాగే 12 మంది ఉన్నటువంటిది 542 మందిని ఈ రకంగా వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం చూస్తే 1342 మందిని వాళ్ళ పార్టీ కార్యకర్తలను పెట్టుకున్నారో, వాళ్ళ పార్టీ సానుభూతి పనులను పెట్టుకున్నారో, ఎవరినన్నా కానీ పెట్టుకుని దాదాపు ప్రతి నెల 4 కోట్ల చిల్లర వాళ్ళకి వేతనాలు చెల్లిస్తూ చూసాం. ఈ మధ్యన కూడా ప్రభుత్వం మారిన తర్వాత అన్నీ కూడా బయటకు వస్తుంటే ఎవరయ్యా అంటే వైఎస్ఆర్ పార్టీ సోషల్ మీడియాకు ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా దీని నుంచి డిప్లాయ్ చేయబడినటువంటి ఉద్యోగస్తులు అని చెప్పేసి కూడా మనకు తెలుస్తుంది. అంటే ఈ రకంగా ప్రభుత్వ సొమ్ముని ప్రజలకు చెందవలసినటువంటి దాన్ని ప్రజల మంచి కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక కార్పొరేషను పక్కదారి పట్టడం అంటే మరి ఈ ఉన్నటువంటి ఈ సోకాల్డ్ ఉద్యోగస్తులు, పర్మనెంట్ ఉద్యోగస్తులు ఏం చేస్తున్నారనేది అర్థం కావట్లేదు. దానికోసం పవన్ కళ్యాణ్ గారు రాగానే చెప్పారు, మీరు మీ పని చేయండి, మీకు ఏమైనా ఇబ్బంది వస్తే మిమ్మల్ని కాపాడటానికి ప్రజాప్రతినిధులుగా మేము ఉన్నామని చెప్పిన మాట కూడా కేవలం ఇదే, వీళ్ళు మారమనే. అంటే వాళ్ళందరూ కూడా విఘ్నులని చెప్పేసేసి వాళ్ళకి కొంచెం కటువుగా చెప్తే ఇబ్బంది పడతారని చెప్పేసి చాలా స్మూత్గా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. నాలంటే అడిగితే కట్టుగా చెప్తాం ఖచ్చితంగా, మీరందరూ ప్రజల కోసం పనిచేయండి చెప్తే మీకోసం కదలని చెప్పి గట్టిగా చెప్తాం. కానీ ఒక నాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక ఆలోచనతో వాళ్ళందరూ కూడా మారండి, మీరందరూ కూడా ప్రజల కోసం, మీరు ప్రజల యొక్క కట్టే ట్యాక్సులతో మీ జీతాలు వస్తాయని చెప్పేసి ప్రజల కోసం మారమని ఆయన ఒక సున్నితమైనటువంటి సలహా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఏమాత్రం కూడా స్పందించకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తూ ఉంటే ఇవాళ చూసాం. ఆ కార్పొరేషన్కి పెట్టినటువంటి చైర్మన్ గారు కూడా మారవలసినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళ మారటం మీన్స్ రిజైన్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి దాకా వచ్చింది. అంటే దీంట్లో పనిచేస్తున్నటువంటి ఈ సోకాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క దాన్ని ఏమనాలి, దాన్ని ప్రభుత్వంలో ఉన్నాం తప్పిదమనాలనా, నిర్లక్ష్యం అనాలనా, లేకపోతే ఏమో గతంలో వాసనలు ఇంకా వీళ్ళ దగ్గర పోలేదనాలనా? ఒక ప్రజలకి మంచి కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సంస్థ ఇష్టానుసారంగా ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ వాడుకోవటమే కాకుండా దాంట్లో చూస్తే దాదాపుగా అప్పులు చూస్తే గత ప్రభుత్వంలో 642 కోట్లు, తర్వాత ప్రభుత్వంలో 892 కోట్లు, అంటే దాదాపుగా 1400 నుంచి 1500 కోట్లు అప్పు కనిపిస్తుంది. అసలు ఏ పత్రము లేకుండా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారా లేదా, వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్ లేకుండా ఏమీ లేకుండా ఉన్న వాళ్ళే 200 పైసలుకున్నారు. వాళ్ళందరూ తీసేయండి అంటే ఈ నెల జీతం కూడా ఇస్తున్నారట. మరి ఈ ప్రభుత్వ అధికారులు అలసత్వం ఎందుకు చేస్తున్నారనేది ప్రజలకు తెలియాలి. వాళ్ళ 1500 కోట్లు ఖర్చు చేస్తే ఈ రాష్ట్రంలో చాలా పల్లెటూళ్ళు బాగుపడతాయి. ఇవాళ పల్లెటూళ్ళకు రోడ్లు లేవని చెప్పుకుంటున్నాం. ఇవాళ అందరికీ తెలుసు ఎక్కడ వచ్చిన గుంటలని. ఆ 1500 కోట్లతో చాలా పల్లెటూళ్ళు బాగుపడేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఓవరాల్గా పల్లెటూళ్ళన్నీ బాగుపడాలని ఒక మంచి ఆలోచనతో ఒక సంస్థను పెడితే ఆ సంస్థ ఇవాళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంది, ప్రజల్లోకి వచ్చిందంటే అధికారులారా మేల్కోండి. మీరు ప్రజల కోసం పనిచేయండి, మీకోసం కాదు. మీ సొంతాల కోసం చేయాలంటే మీరు ఉద్యోగానికి రిజైన్ చేసి ఏదో కాంట్రాక్ట్ పని చేసుకోండి వెళ్ళి, ఎవరు మిమ్మల్ని ఏమనం. మీరు ప్రజల డబ్బు తీసుకుంటూ మీ ఇష్టానుసారం చేస్తూ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి మసి అంటగట్టే విధంగా మీరు కనుక ప్రవర్తిస్తే ఖచ్చితంగా మీరు కూడా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎంతగా తప్పదేలు చేస్తున్నారంటే ఒక ఫైబర్ నెట్టే కాదు. వాళ్ళు చూశాను ఈ స్కూల్లో పిల్లలకి ఈ చిక్కీలు ఏవి పెడతారట, వీళ్ళకి మధ్యాహ్నం భోజన పథకం కింద పెట్టే దాంట్లో కూడా అర్హత లేని కంపెనీ
గత ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి బంధువు వర్గానికి అందరికి కూడా దాదాపుకు 40 కోట్ల కాంట్రాక్టు అర్హత లేనటువంటిది. అర్హత ఉంటే మేము ఆ పార్టీని చెప్పదలుచుకున్న అవసరం లేదు. మాకు అర్హత లేని గతంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు కూర్చోబెడతారంటే అదే చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. అధికారులందరూ గత వారసత్వాన్ని గత వాసనని వదిలిపెట్టండి అని మళ్ళా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పించుకునేదాకా తెచ్చుకోకుండా ఉండాలని చెప్పేసి ఇవాళ కూటమి తరపున మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక మంచి కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడింది తప్పితే స్వార్థం కోసం ఏర్పడింది కాదు. ఇక్కడ ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కనుక మీరందరూ కూడా ఉన్నటువంటి ప్రభుత్వానికి బాసటగా ఉండి మంచిలో మీరు కూడా భాగస్వాములు వాళ్ళు తప్పితే గతంలో చెడులో మేము భాగస్వాములయ్యాం, మేము చెడుకునే ఉంటాము అని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మరీ హెచ్చరిస్తున్నాం కుటుంబ తరపు నుంచి. మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఖచ్చితంగా దానికి మూల్యం మీరే చెల్లించుకోవాలి. మీకు ఒక అవకాశం ఇద్దామనే పవన్ కళ్యాణ్ గారు మారండి అని చెప్పిన మాట కూడా, కానీ ఈ రోజుకు కూడా అవే తప్పులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మీ బాధ్యత, ప్రజలకి తెలుసున్న బాధ్యత మీ మీద ఉంది. ఫైబర్ నెట్లో జరుగుతున్నది కానీ ఇలాంటి కొన్ని కాంట్రాక్టులు పిల్లలకి ఇచ్చేటటువంటి ఫుడ్ కానీ కొన్ని కాంట్రాక్టులు మీరు ఇంకా కూడా అర్హత లేని వాళ్ళని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కనుక మీరు వాళ్ళని అందరం ఎక్కించాలని దొడ్డిదారిని మీరు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు మీరందరూ కూడా. ఇప్పటికైనా మీరు మారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం పని చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ తరపు నుంచి మీ అందరికీ చెప్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎప్పుడు జవాబుదారీతనంగా ఉండాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఇవాళ కూటమిలో ముందుకెళ్తున్నాను తప్పితే ఎవరికో ఒకరికి వంతబాడటం కోసమో ఒకరికి లబ్ధి చేకూర్చడం కోసమో జనసేన పార్టీ ఎప్పుడు ఉండదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి. ప్రభుత్వంలో వేసిన తప్పు జరిగినా కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ ముందుకోసం ఏదైతే ప్రశ్నిస్తామని చెప్పామో మేము భాగస్వామి అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రజలకు చెడు జరిగితే ఖచ్చితంగా దాన్ని వెలికి తీసి సరిచేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చెప్తున్నాం, ఉద్యోగస్తులారా మీరు మారండి, ప్రజల కోసం పనిచేయండి. రాజకీయ పార్టీలతో మీకు సంబంధం లేదు. మీరు పర్మనెంట్ ఉద్యోగస్తులు. 62 సంవత్సరాల దాకా మీరు పని చేయాలి. 62 సంవత్సరాల దాకా మీకు రిటైర్మెంట్ పెంచింది కూడా మీరు ఏదో పని చేస్తారనే సీనియారిటీతో అది ఒకసారి తెలుసుకుని ప్రవర్తించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా విన్నవించుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మళ్ళా చెప్తున్నాం, జనసేన పార్టీ ప్రజల కోసం, జనసేన పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, జనసేన పార్టీ యొక్క నాయకుడు యొక్క పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఈ రాష్ట్ర ప్రజలకు మంచి చేయాలనే. ఖచ్చితంగా మంచి చేస్తాం, చెడుని ఖచ్చితంగా పారదోలుతామని చెప్పేసి మరొకసారి మీ అందరూ చెప్తూ జై హింద్, జై జనసేన. ఇప్పుడు మా అధ్యక్షుల వారు గాది వెంకటేశ్వరరావు గారు బ్రీఫ్ చేసినట్టుగా ఒక మంచి ఆశయంతో 2014లో అప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం ఆలోచనతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా బ్రాడ్బ్యాండ్ అందుబాటులోకి రావాలని, గ్రామీణ ప్రాంతాల్లో కూడా డాక్టర్ అబ్దుల్ కలాం గారి కళ అర్బన్లో ఏవైతే ఉంటాయో ఎమ్యూనిటీసు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆ ఎమ్యూనిటీస్ ఉండాలి అనే ఆశయంలో భాగంగా ఈ ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. దీని ద్వారా ఏంటంటే ప్రజానీకానికి ప్రతి ఇంటికి కూడా ఒక ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా టీవీ సర్వీసెస్, టెలిఫోన్ సర్వీసెస్, బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ 3 కలిపి ట్రై సర్వీసెస్ అంటారు. ఈ 3 కూడా ప్రతి ఇంటికి అందుబాటులోకి రావాలని, దానివల్ల గ్రామీణ ప్రాంత ప్రజలు ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా వాళ్ళు వివిధ సంస్థలతో, ప్రభుత్వంతో, మరి ముఖ్యంగా బ్యాంకులతో వాళ్ళు చేసుకునే లావాదేవీలు వాళ్ళ ఇంటి దగ్గర నుంచే చేసుకోవచ్చు. అలాగే స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు చదువుకోవడానికి కావాల్సినటువంటి మెటీరియల్ని, మరి ముఖ్యంగా మనం చూసాం కరోనా టైంలో అది ఎంతో ఉపయోగపడింది. అలాంటి ఈ ఆన్లైన్ సర్వీసెస్ ద్వారా, ఆన్లైన్ లెర్నింగ్ ద్వారా స్టూడెంట్స్కి ఎడిషనల్గా మనం కొంత మెటీరియల్ అందించవచ్చు అని యూనివర్సిటీస్ అన్నీ ఏదైతే కలగన్నాయో అది అర్బన్లో ఉంది కానీ రూరల్లో ఇబ్బందిగా ఉంది అని గుర్తించినటువంటి ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకి సీడ్ మనీ కూడా ఇచ్చింది. ఆ సీడ్ మనీ తోటి ఆ టెరాసాఫ్ట్ అనే కంపెనీ కొంత
ప్రయత్నం చేసి కొన్ని లక్షల కనెక్షన్స్ కూడా ఆ రోజున ఇచ్చారు. అయితే మరి ముఖ్యంగా 19 నుంచి 24 వరకు జరిగింది ఏంటంటే, వీళ్ళు కనెక్షన్స్ పెంచకపోగా, కవర్ కాని విలేజెస్లోకి వెళ్ళకపోగా, అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ సంస్థలకి కొమ్ముగాస్తూ, జియో లాంటి సంస్థలో, ఎయిర్టెల్ లాంటి సంస్థలో వాళ్ళకు కొమ్ముగాస్తూ ఫైబర్ నెట్ని కుంటుపడే విధంగా వీళ్ళ ప్రవర్తన ఉంది. దానికి తోడు అనేక మందిని వాళ్ళకి ఎవరైతే సోషల్ ఈ ప్లాట్ఫామ్స్ మీద పనిచేస్తున్నారో, సోషల్ మీడియాలో పనిచేస్తున్నారో వాళ్ళకి ఇది పునరావాస కేంద్రం అయింది. ఇక్కడ శాలరీ తీసుకోవడం, వాళ్ళు వైఎస్ఆర్ పార్టీకి పనిచేయటం, విచ్ ఈజ్ రియల్లీ అబ్జెక్షనబుల్. ఇదంతా జరిగింది, ఆ ప్రభుత్వంలో జరిగిందని మనం ఆనాడు చెప్పాము, ఇప్పుడు చెప్తున్నాం. మరి ఈ ప్రభుత్వంలో గత 8 నెలలుగా కూడా ఎండీగా ఉన్నటువంటి దినేష్ కుమార్ గారు కానివ్వండి, ఇంకా మిగతా సీనియర్ ఆఫీసర్స్ కానివ్వండి, ఇది జరుగుతుందని ఒప్పుకుంటున్నారు కానీ దాన్ని ఆపడానికి ప్రయత్నం చేయట్లేదు. అది చిలికి గాలివానయ్యి మొన్న ఆ సంస్థ చైర్మన్ రాజీనామా దాకా వచ్చింది. ఆ ఎండీని జనరల్ అడ్మినిస్ట్రేషన్కి ట్రాన్స్ఫర్ చేసేదాకా వచ్చింది. ఒక రకంగా ఒక సంస్థకు బాధ్యుడిగా ఉన్నటువంటి ఎండీ, మేనేజింగ్ డైరెక్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తూ జనరల్ సర్వీసెస్కి పంపుతున్నారు, జనరల్ అడ్మినిస్ట్రేషన్కి పంపుతున్నారంటే నిజంగా వాళ్ళు దే షుడ్ ఫీల్ వెరీ అషేమ్డ్ ఆఫ్ ఇట్. ఒక సంస్థని పెంచలేక, సంస్థని రన్ చేయలేక మీరు ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి చేతులు ఎత్తేసారు అంటే అది మీ ఎఫిషియన్సీకి కూడా మరి అద్దం పడుతుంది. ఇప్పుడు కొత్తగా ఇంకో ఎండీ గారు వచ్చారు, ప్రవీణ్ ఆదిత్య అని. ఈయనైనా కనీసం ఆబ్జెక్టివ్గా మొత్తం ఎవరెవరు ఉన్నారు, ఎవరు త్రూ ప్రాపర్ ఛానళ్ళు, త్రూ ప్రాపర్ ప్రొసీజర్స్ ఎంప్లాయ్మెంట్ తీసుకున్నారు, వాళ్ళ అవసరమా, వాళ్ళల్లో కూడా కుదింపు ఏమైనా జరగాల, అది ఒక అంశం అయితే, అసలు ఎలాంటి పేపర్ వర్క్ లేకుండా, ఎలాంటి రిక్రూట్మెంట్ ప్రొసీజర్స్ లేకుండా డైరెక్ట్గా శాలరీలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారని ఎవరైతే చెప్తున్నారో ఆ 200 మంది ఏమో, వాళ్ళకి శాలరీ ఇవ్వటం అంటే దారినే పోయే వాళ్ళకి గవర్నమెంట్ ట్రెజరీలో నుంచి డబ్బులు ఇవ్వటమే, విచ్ ఈజ్ ఎ క్రిమినల్ అఫెన్స్. కాబట్టి ఇది కంటిన్యూ అవ్వడానికి అవకాశం ఉండకూడదు. కంటిన్యూ అవ్వడానికి జనసేన పార్టీ ఒప్పుకోదు. ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ని వెంటనే ఆపాలని కూడా జనసేన పార్టీ తరఫున మేము ఈ ప్రభుత్వానికి కోరుకుంటూ, ఆ ఆఫీసర్స్ని కోరుకుంటూ, ఇందాక వెంకటేశ్వర గారు చెప్పారు, మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా, మరి మనకి బాధ్యత ఉంది కదా అని. నడిచే బండి ఒకేసారి ఆగదని మనందరికీ తెలుసు, కొంత టైం ఇవ్వాలని కూడా తెలుసు. కాబట్టి మీరు మారండి, మార్చుకోండి, తప్పొప్పుల్ని సరిచేయండి, ప్రజాధనాన్ని వృధా చేయకండి, ప్రజలకు మేలు జరిగేలాగా చేయండి, ఆ సంస్థ గోల్స్ ఏవైతే ఉన్నాయో దానికే పనిచేయండి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో అనేక సంస్థల గురించి, ప్రభుత్వాల పనితీరు గురించి కూడా చెప్తూ వచ్చారు. కానీ అదేమీ పనిచేస్తున్నట్టుగా కనిపించడం లేదు, ఎస్పెషల్లీ ఈ ఫైబర్ నెట్ విషయంలో. కాబట్టి దీన్ని మరింతగా ప్రజల్లో ఆందోళన పెంచి ప్రజలే ఎదురు తిరిగే పరిస్థితి తెచ్చుకోకుండా ఆ సంస్థను కాపాడాలని, ఆ సంస్థకి గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీట్ అయ్యేలాగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా లీగల్గా ఎవరైతే ఆఫీసర్స్ పనిచేస్తున్నారో, ప్రాపర్గా ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్, వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి మరిన్ని గ్రామాలకి సర్వీసెస్ని విస్తరించి ప్రజానీకం అందరికీ కూడా అతి తక్కువ ధరల్లో ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ అందించేలాగా కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటూ, మరి ఇది ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ ప్రభుత్వంలో భాగస్వామి అనేది కంటే కూడా ప్రజల పక్షాన నిలబడి అడగవలసిన బాధ్యతను ఎక్కువగా భావిస్తూ, ఆ బాధ్యతతో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవన్నీ కూడా ప్రజల్లో ఉన్న ఆందోళన వెంటనే ముగించాల్సిన అవసరం ఉంది, ప్రజలకు మంచి చేయాల్సిన అవసరం ఉందని కోరుకుంటూ, తెలియజేసుకుంటూ, మరి మీ అందరికీ కూడా నమస్కారం. థ్యాంక్ యూ.